వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ జూలై నెల 20వ తేదీన చలో సంసద్ పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆన్లైన్ కాక్రోచ్ జనతా పార్టీకి యువతలో లభించిన అపూర్వ స్పందన, యువరక్తం కదం తొక్కిన తీరు పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ సందర్భంగా మనదేశం యొక్క జెన్ జెడ్ యువత ఉద్యోగావకాశాలు అందుకోలేకపోయిన వర్తమాన వాస్తవికతను గణాంకాలతో సహా తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యధిక యువతను కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. యునైటెడ్ నేషన్స్ 2025 డేటా ప్రకారం 37,10,00,000 ఈ జనాభా, తరచుగా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనగా జనాభా లాభంగా వర్ణించబడింది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనగా ఒక దేశం యొక్క పని చేయగలిగిన 15 నుండి 64 సంవత్సరాల వయస్సు జనాభా దాని ఆధారిత జనాభా అనగా పిల్లలు మరియు వృద్ధులు కంటే పెద్దదిగా మారినప్పుడు సంభవించే వేగవంతమైన ఆర్థిక వృద్ధి. ఈ మార్పు ఒక పెద్ద పన్నుసహిత ఆదాయ వనరులను సృష్టిస్తుంది, పొదుపులను పెంచుతుంది, విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో తలసరి పెట్టుబడిని అధికంగా అనుమతిస్తుంది. కానీ ఈ జనాభా లాభం ఒక వాగ్దానం మాత్రమే, ఇది దానంతట అదే ఫలితాన్నిస్తుందని హామీ ఇవ్వదు. యువత తరగతి గదుల నుండి బయటకు వచ్చి, ఉన్నత నైపుణ్యాలతో మంచి, ఉత్పాదకమైన ఉద్యోగాలలోకి ప్రవేశించడానికి వీలు కల్పించే పరివర్తన జరిగినప్పుడు మాత్రమే ఇది ఫలిస్తుంది. ప్రస్తుతం ఆ పరివర్తన కుంటుపడుతోంది, మరియు దానికి సంబంధించిన ఆధారాలు జెన్ జెడ్ వారి ఉద్యోగ విధానాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెన్ జెడ్ అనే పదం 1997 మరియు 2012 మధ్య జన్మించిన వ్యక్తులను సూచిస్తుంది. వీరు 1981 మరియు 1996 మధ్య జన్మించిన మిలీనియల్స్, వీరిని జనరేషన్ వై అని కూడా పిలుస్తారు, తర్వాతి తరం వారు. జెన్లో పనిచేసే వయస్సు గల జనాభా సాధారణంగా 15 నుండి 26 ఏళ్ల వయస్సు పరిధిలో ఉండగా, మిలీనియల్స్ 27 నుండి 42 ఏళ్ల వయస్సు మధ్య ఉంటారు. 2023 నుండి 24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం, భారతదేశంలో 27 నుండి 42 ఏళ్ల వయస్కులు 35 కోట్ల మంది మిలీనియల్స్తో పోలిస్తే, సుమారు 29.94 కోట్ల మంది 15 నుండి 26 ఏళ్ల జెన్ జెడ్ వ్యక్తులు పని చేసే వయస్సులో ఉన్నారు. అదే డేటాసెట్లను ఉపయోగించి, మేము వారి వృత్తిపరమైన విధానాలు, శ్రామిక శక్తిలో భాగస్వామ్య రేట్లు, నిరుద్యోగ స్థాయిలు మరియు సామాజిక భద్రతా వ్యవస్థల లభ్యతను విశ్లేషిస్తాము. జెన్ జెడ్ పని స్థితి PLFS 2023 నుండి 24 అంచనాల ప్రకారం, జెన్ జెడ్లో అధిక భాగం ఇంకా చదువులోనే నిమగ్నమై ఉన్నారు. యువ పురుషులలో 41.7% మరియు యువతులలో 38.49% మంది చదువుతున్నారని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది శ్రామిక మార్కెట్లోకి వారి ప్రవేశం ఆలస్యం కావడానికి పాక్షికంగా కారణమైనప్పటికీ, మిగిలిన యువత పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉంది. యువత శ్రామిక మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు, వారిలో చాలా మంది వేతనం లేని మరియు తాత్కాలిక క్యాజువల్ ఉపాధి విధానాలలో చేరుతున్నారు. యువ పురుషులలో 15.8% మంది కుటుంబానికి వేతనం లేకుండా సహాయపడేవారిగా అన్పేడ్ ఫ్యామిలీ వర్కర్స్గా ఉన్నారు. 12.3% మంది తాత్కాలిక పనులలో, బహుశా అసంఘటిత రంగంలో ఉన్నారు మరియు కేవలం 14.8% మంది మాత్రమే క్రమం తప్పకుండా వేతనం పొందే ఉద్యోగులుగా ఉన్నారు. జెన్ జెడ్ మహిళలలో సుమారు 35% మంది గృహ బాధ్యతలలో, శ్రామిక శక్తికి వెలుపల నిమగ్నమై ఉన్నారు. 10.7% మంది వేతనం లేని కుటుంబ సహాయకులుగా పనిచేస్తున్నారు మరియు కేవలం 4.7% మంది మాత్రమే క్రమం తప్పకుండా వేతనం పొందే ఉద్యోగులుగా ఉన్నారు. ఈ విధానాలు మహిళలే ఈ భారాన్ని అధికంగా మోస్తున్నారనే వాస్తవాన్ని నొక్కి చెబుతున్నాయి. జెన్ జెడ్ మహిళలలో 27.1% మంది కేవలం గృహ బాధ్యతలలోనే నిమగ్నమై ఉండగా, పురుషులలో ఈ శాతం కేవలం 0.32% మాత్రమే ఉంది. మహిళలు వేతనంతో కూడిన పనిని కోరుకున్నప్పటికీ, వారు అధిక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు మరియు బలహీనమైన కార్మిక మార్కెట్ అనుబంధం. ఇది కేవలం ఉద్యోగాలకు సంబంధించిన విషయానికి మాత్రమే కాదు. ఇది పిల్లల సంరక్షణ భారాలు, భద్రతాపరమైన ఆందోళనలు, చలనశీలతపై పరిమితులు, సామాజిక కట్టుబాట్లు, మరియు పని స్వరూపాన్నే ప్రతిబింబిస్తుంది.
ఇంత పెద్ద సంఖ్యలో యువతులను వేతన ఆర్థిక వ్యవస్థకు వెలుపల వదిలివేస్తూ, భారతదేశం తన జనాభా ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి తీవ్రంగా మాట్లాడలేదు. యువత ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుంది? ఉపాధి మార్కెట్ పరిస్థితి ఏమిటి? దీనికి సమాధానం ఆందోళనకరంగా ఉంది. వారిలో చాలా మందికి తగిన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. పరిశీలించాల్సిన మొదటి అంశం శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, అనగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. మిలీనియల్స్లో 75% మంది శ్రామిక శక్తిలో ఉండగా, జెన్ జెడ్లో ఈ సంఖ్య 41.7% మాత్రమే ఉంది. జెన్ జెడ్లో పట్టణ ప్రాంతాల యొక్క 37.2% కంటే గ్రామీణ ప్రాంతాల భాగస్వామ్య రేటు 44.1% ఎక్కువగా ఉంది. దీనిని బట్టి గ్రామీణ యువత త్వరగా ఉపాధి మార్కెట్లోకి ప్రవేశిస్తుండగా, పట్టణ యువత విద్య మరియు శిక్షణ కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని అర్థమవుతోంది. లింగపరమైన వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. యువ పురుషులలో శ్రామిక శక్తి భాగస్వామ్యం గ్రామీణ భారతదేశంలో 59.3% మరియు పట్టణ భారతదేశంలో 51.3% ఉండగా, యువతులలో ఇది వరుసగా కేవలం 28% మరియు 21.1% మాత్రమే ఉంది. నిరుద్యోగ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. మిలీనియల్స్లో నిరుద్యోగ రేటు కేవలం 2% ఉండగా, జెన్ జెడ్లో ఇది 11.9%గా ఉంది. పట్టణ భారతదేశంలో పరిస్థితి మరింత దిగజారి, జెన్ జెడ్ నిరుద్యోగ రేటు 17.1%కి పెరిగింది. పట్టణ ప్రాంత యువతులలో ఈ రేటు 22.6% అనే భారీ స్థాయికి చేరుకుంది. ఇది కేవలం ఉపాధి మార్కెట్లోని తాత్కాలిక సమస్య కాదు. యువ ఉద్యోగార్థులకు తగిన ఉపాధిని కల్పించడంలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతోందనడానికి ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక సంకేతం. ముఖ్యంగా ఉన్నత ఆశయాలు మరియు విద్యా అర్హతలు ఎక్కువగా ఉన్న వర్గాలలో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. రెండవ అంశం గ్రాడ్యుయేట్ ఉచ్చు మరియు సామాజిక భద్రత అనే భ్రమ. చాలా మంది యువతకు విద్య అనేది అవకాశాలకు ఒక ద్వారం లాంటిది, ఎక్కువ విద్య మెరుగైన ఉద్యోగాలకు మరియు తక్కువ నిరుద్యోగానికి దారితీస్తుందని భావిస్తారు. కానీ, ఉన్నత విద్యా స్థాయిల విషయంలో మా అంచనా దీనికి భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తోంది. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన జెన్ జెడ్ పురుషులలో నిరుద్యోగ రేటు 29%గా ఉంది. జెన్ జెడ్ మహిళలలో ఇది ఇంకా ఎక్కువగా 36.9%గా ఉంది. భారతదేశంలో నెలకొన్న నిశ్శబ్ద ఉద్యోగ సంక్షోభానికి ఇదే ప్రధాన కారణం. దేశంలో యువతకు తగిన ఉద్యోగాలను సృష్టించే వేగం కంటే, విద్యావంతులైన యువతను తయారు చేసే వేగం ఎక్కువగా ఉంది. మిలీనియల్స్ మధ్య కూడా ఇలాంటి అసమానత కొనసాగుతోంది. పట్టభద్రులు మరియు అంతకంటే ఎక్కువ చదివిన పురుషులలో కేవలం 5.2% మంది మాత్రమే నిరుద్యోగులుగా ఉన్నారు, కానీ మహిళల విషయంలో ఈ సంఖ్య 13.8%గా గణనీయంగా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం బహుశా విద్యా వ్యవస్థకు మరియు కార్మిక మార్కెట్ అవసరాలకు మధ్య ఉన్న లోతైన అసమతుల్యతను సూచిస్తుంది. ఈ సమస్యలో కొంత భాగం నైపుణ్యాల అసమతుల్యతకు సంబంధించినది అయినప్పటికీ, ఇది ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పెరుగుతున్న వినియోగం ద్వారా కూడా ఎక్కువగా రూపుదిద్దుకుంటోంది. ఈ రెండూ అందుబాటులో ఉన్న ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తున్నాయి. ఆ అసమతుల్యత ఒక లోతైన ప్రమాదాన్ని కలిగి ఉంది. ఉన్నత విద్య ఇకపై ఉపాధి అవకాశాలను త్వరగా లేదా విశ్వసనీయంగా మెరుగుపరచనప్పుడు, నిరాశ పెరుగుతుంది. విద్యపై కుటుంబ పెట్టుబడి ఒత్తిడికి గురవుతుంది, మరియు వృద్ధి కథపై విశ్వాసం బలహీనపడుతుంది. తన విద్యావంతులైన యువతను చేర్చుకోలేని కార్మిక మార్కెట్ అసమర్థమైనది మాత్రమే కాదు, అది సామాజికంగా హానికరంగా మరియు అస్థిరపరిచేదిగా మారగలదు. పని దొరికిన వారికి కూడా, ఉపాధి నాణ్యత తీవ్ర ఆందోళనకరంగానే ఉంటుంది. జెన్ జెడ్ వ్యక్తులలో కేవలం 20.1% మంది మాత్రమే సామాజిక భద్రత పరిధిలోకి వస్తారు, మరియు కేవలం 14.1% మందికి మాత్రమే అధికారిక ఉద్యోగ ఒప్పందం ఉంది. సామాజిక భద్రతా కవరేజ్ లేని మిగిలిన 79.9% మందిలో, కేవలం 3.2% మందికి మాత్రమే ఉద్యోగ ఒప్పందం ఉంది. మొత్తంగా, జెన్ జెడ్ కార్మికులలో కేవలం 17.3% మందికి మాత్రమే ఏదో ఒక రకమైన ఒప్పంద ఉపాధి ఉంది. దీని అర్థం ఏమిటంటే,
చాలా మంది ఈ రెండూ లేకుండానే శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తున్నారు. అందువల్ల అసలు సవాలు కేవలం నిరుద్యోగం మాత్రమే కాదు, అసంఘటిత, అభద్రమైన మరియు బలహీనమైన రక్షణ కలిగిన పనుల విస్తృత వ్యాప్తి కూడా. అంతేకాకుండా ఇటీవలి సంవత్సరాలలో జెన్ జెడ్ జనాభాలో సంఘటిత ఉపాధి అసంఘటితమవుతోందనడానికి పెరుగుతున్న ఆధారాలు ఉన్నాయి. మిలీనియల్స్లో పరిస్థితి కేవలం కొద్దిగా మాత్రమే మెరుగ్గా ఉంది. కేవలం 26% మందికి మాత్రమే ఉద్యోగ ఒప్పందం ఉండగా, కేవలం 28.6% మంది మాత్రమే సామాజిక భద్రత పరిధిలోకి వస్తున్నారు. అధిక వేతనాలు మరియు మెరుగైన పని పరిస్థితులను డిమాండ్ చేస్తూ పారిశ్రామిక మరియు ఫ్యాక్టరీ కార్మికుల నేతృత్వంలో ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇటీవల జరిగిన పెద్ద ఎత్తున హింసాత్మక కార్మిక నిరసనలు, అభద్రమైన మరియు తక్కువ రక్షణ కలిగిన ఉపాధి సృష్టించగల నిరాశను ప్రతిబింబిస్తున్నాయి. మూడవ అంశం, వాయిదా పడిన వాగ్దానం. భారతదేశ ఉద్యోగాల చర్చ తరచుగా నిరుద్యోగం, నైపుణ్యాభివృద్ధి, మహిళల పని మరియు శ్రామిక శక్తి భాగస్వామ్యం, మరియు అసంఘటిత రంగం వంటి వేర్వేరు అంశాలుగా చర్చించబడుతుంది. అయితే ఇవి వేర్వేరు సమస్యలు కావు. ఇవి శ్రామిక మార్కెట్ పరివర్తనలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వైఫల్యం. యువత, జెన్ జెడ్, ఎక్కువ కాలం విద్యలో ఉంటున్నారు, కానీ విద్య నుండి పనికి వెళ్లే మార్గం బలహీనంగా ఉంది. మహిళలు వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటున్నారు, అవి వారిని ఉద్యోగాలకు దూరంగా ఉంచుతున్నాయి లేదా వేతనం లేని పాత్రలలోకి నెడుతున్నాయి. ఒకవేళ పని దొరికినా, అది చాలా తరచుగా అధికారిక ఉపాధి యొక్క రక్షణలకు వెలుపల ఉంటుంది. భారతదేశం కేవలం తన పెద్ద జనాభా లాభాన్ని జరుపుకోవడం మాని, ఈ సమస్యను మరింత అత్యవసరంగా పరిగణించడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. నైపుణ్య కార్యక్రమాలకు విలువ ఉంది, కానీ అవి వాస్తవ ఉద్యోగ కల్పనకు ప్రత్యామ్నాయం కాలేవు. శ్రమ కేంద్రీకృత రంగాలను విస్తరించడం, పాఠశాల నుండి పనికి వెళ్లే మార్గాలను బలోపేతం చేయడం, శిక్షణను యజమానులతో మరింత దగ్గరగా అనుసంధానించడం, మరియు మహిళలు వేతనంతో కూడిన పనిలో ప్రవేశించి, కొనసాగడాన్ని సులభతరం చేయడంలోనే దీనికి పరిష్కారం ఉంది. అప్రెంటిస్షిప్లు, అధికారిక నియామక ప్రోత్సాహకాలు, పట్టణ ఉపాధి విస్తరణ, సురక్షిత రవాణా మరియు పిల్లల సంరక్షణ మద్దతు అన్నీ ఈ ప్రతిస్పందనలో భాగంగా ఉండాలి. గణాంకాలు ఒక కఠోరమైన వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి. భారతదేశ యువత ఎదుర్కొంటున్న సవాలు ఇకపై యువత పనికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దాని గురించి కాదు. ఇదంతా ఆర్థిక వ్యవస్థ వారికి సిద్ధంగా ఉందా లేదా అనే దాని గురించే. అది మారేంత వరకు, జనాభా లాభం ఇప్పటివరకు ఉన్నట్లే, వాయిదా పడిన వాగ్దానంగానే మిగిలిపోతుంది. పాలకులు విజ్ఞతతో వ్యవహరించి నిర్వీర్యమవుతున్న యువశక్తిని ఒక ఆయుధంగా మలచి దేశాభివృద్ధికి పాటుపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైనదని ఈ జెన్ జెడ్ ఉద్యమం పాలకులను హెచ్చరిస్తున్నది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.